విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనది. 100 క్వశ్చన్లు ఉన్నాయి, ఇందులో ఏది ముఖ్యమైనది అని ఇంగ్లీష్లో అడగాలంటే ఏం చెప్పాలి? విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కువసార్లు ఎగ్జామ్లో ఏది వచ్చిందో అది ఇంపార్టెంట్ కదా, అట్లా ఏది ముఖ్యమైనది అంటే విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మీనింగ్. విచ్ విచ్ వన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, ఇందులో ఏది ఖరీదైనది. విచ్ వన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, 100 ఉన్నాయి ఇక్కడ, ఇందులో ఏది ఎక్కువ రేట్ ఎక్కువ అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? విచ్ వన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. విచ్ వే ఈజ్ నియర్, అంటే ఏ మార్గం మనకి ఇక్కడ దగ్గరగా ఉంటుంది. మనం ఒక రూట్లో వెళ్ళాలి, ఇప్పుడు మ్యాప్ కొడతాం, ఏది దగ్గర ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దగ్గర రూట్ ఎక్కడ ఉందని సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? విచ్ వే ఈజ్ నియర్, విచ్ వే ఈజ్ నియర్ అంటే ఏది దగ్గర మార్గము. హౌ ఈజ్ యువర్ లైఫ్, మీ లైఫ్ అంటే ఎలా ఉంది, మీ జీవితం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు. హౌ ఈజ్ ఇట్ యువర్ లైఫ్ అంటే మీ లైఫ్ ఎలా ఉంది అని అర్థం. హౌ ఈజ్ యువర్ లైఫ్ అంటే మీ జీవితం ఎలా ఉంది, ఎలా సాగుతుంది. హౌ ఈజ్ ఇట్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం ఎలా ఉంది. హౌ ఈజ్ ఇట్ యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్, ఐ యామ్ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. వుడ్ యు కమ్ హియర్, మీరు ఇక్కడికి వస్తారా. వుడ్ యు కమ్ హియర్, మీరు ఇక్కడికి వస్తావా. ఐ లవ్ మీ, మీరు నన్ను ప్రేమిస్తున్నావు. యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? యూ లవ్ మీ. యూ లవ్ మీ ఆర్ నాట్, యూ లవ్ మీ ఆర్ నాట్ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా. యూ లవ్ మీ ఆర్ నాట్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాం కదా, అది ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఈ సింపుల్ వే. మనం నార్మల్గా ఒక వర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఈజ్ యువర్ లైఫ్ అని ఉంది, దీన్ని హౌ ఈజ్ యువర్ లైఫ్ రమేష్, హౌ ఈజ్ యువర్ లైఫ్ సురేష్, ఇట్లా ఇంకా క్వశ్చన్ ఇంకా యాడ్ చేసుకుంటా పోతున్న కొద్దీ మనకు మీనింగ్స్ అనేవి వస్తాయి. ఒక్కటే వర్డ్ చదువుకుంటే రాదు. ఇప్పుడు ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఉంది, నేను ఒక విద్యార్థిని. ఐ ఆమ్ ఏ ఫార్మర్, నేను ఒక వ్యవసాయదారుని. ఐ ఆమ్ ఏ ఎంప్లాయ్, నేను ఒక ఉద్యోగిని. ఐ ఆమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని. అట్లా ఇంకా వర్డ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకున్న కొద్దీ ఇంకా ఈజీ వే ఉంటుంది సూపర్ ఇంగ్లీష్.